మన ఓపీలో రూమ్లో వచ్చినప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ గారు నాకు బాగా వెయిట్ చేసిందండి అని చెప్పారనమాట. సో మీకు కూడా ఇలా వెయిట్ చేయడం అనేది జరిగిందా? హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. సో వెయిట్ చేయడం అంటే ఏంటి? సాధారణంగా అందరూ వెయిట్ చేయడం అంటే ఏంటంటే యూరిన్లో మంట వచ్చినప్పుడు వెయిట్ చేయడం అంటారు. అలాగే కొంతమంది పొట్టలో ఉబ్బరంగా ఉన్న, ఆ ఛాతంతా మంటగా వచ్చిన, అది కూడా వెయిట్ చేసిందని అంటారు. అలాగే కొంతమందికి తలనొప్పి వచ్చిన, ఒళ్ళు నొప్పులు వచ్చిన ఏమంటే వెయిట్ చేసింది అంటారు. సో ఒకవేళ మనకి వాతావరణం మారినప్పుడైనా, మీకు కొత్తగా మందులు డాక్టర్ గారు రాసిచ్చిన తర్వాత మీకు ఏవైనా కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తే కనుక వెయిట్ చేసింది అనే దానికన్నా పెట్టే కన్నా దాని స్పెసిఫిక్గా మీకు ఏ ప్రాబ్లం అనేది క్లియర్గా డాక్టర్ గారు చెప్తే దానికి డయాగ్నోసిస్ అనేది ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ మంటగా ఉంది, కొంచెం ఒళ్ళొప్పులుగా జ్వరంగా ఉంది అంటే అది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. సో యూరిన్ ఇన్ఫెక్షన్లో ఏం చేస్తామంటే మనం యూరినరీ యాంటీబయాటిక్స్ ఇస్తాం, వాటర్ ఎక్కువ తాగాలి, అండ్ మనం దాంతో ఏంటంటే ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గితే మీ వెయిట్ చేయడం ఆర్ వాట్ ఎవర్ మీకు ఆ సిమ్టమ్స్ అనేది తగ్గుతాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే కడుపు ఉబ్బరం కానీ మంట కానీ ఉంటే దట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్. సో గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు, రిఫ్లక్స్ వచ్చినప్పుడు మీ డాక్టర్ గారు ఆ పర్టికులర్ విషయం అనేది చెప్తే సో మీకు ఏదైనా యాంటాసిడ్స్ ఇవ్వడం, సో ఫుడ్ ముందు ఫుడ్ తర్వాత కొంచెం వాటర్ తగ్గించడం, ఆహార నియమాల్లో కొంచెం మార్పులు, కొంచెం యాంటాసిడ్ మాత్రలు ఇలాంటివి ఇస్తే కనుక మీకు ఆ సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, సో తలనొప్పి కెన్ బి అ సైన్ ఆఫ్ డీహైడ్రేషన్, సో వాటర్ కంటెంట్ పెంచాలి. సో మనం ఒకవేళ ఏదైనా కొత్త సిమ్టమ్స్ వస్తే మనం స్పెసిఫిక్గా అది ఎందుకు ఎలా వస్తుంది అనేది మీరు డాక్టర్ గారికి వివరించాలి. సో ఫర్ మోర్ సచ్ రిలేటెడ్ టిప్స్ డూ ఫాలో అవర్ హ్యాండిల్స్.